గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నమస్కారం. ఇట్లాగా మాది నూజివేడు పోతిరెడ్డిపల్లి కదండి. వాగు వచ్చి ఒకసారి మీద పడటం వల్ల ఆవులు తీసుకొత్తకెళ్ళి కొట్టుకుపోయానండి. అలాగే పోతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ గారు చందు గారు చూసి మన పాస్సార్ గారు ఫోన్ చేసి, అలాగే ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అలా కొట్టుకువెళ్ళి స్తంభం ఎక్కాయండి. నన్ను తీసేపాటికి 1 గంట పడిందండి. అప్పుడు దాకా ప్రయత్నించారండి. సారథి గారు చాలా ప్రయత్నించారండి. వాళ్ళందరూ నా కోసం అక్కడ వచ్చేదాకా అక్కడే ఉన్నారండి. నన్ను ఎస్టీఆర్ఎఫ్ బృందం వచ్చి కాపాడారండి రైతులు 1 గంటకి. థ్యాంక్ యూ. వారందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ. తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా వ్యవసాయ శాఖ నుంచి కోరుతున్నాం. హలో, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి. నా పేరు బొత్తుల నాగేశ్వరరావు అండి. మాది పెదగనూరు గ్రామం, ముదినేపల్లి మండలం అండి. గతంలో 15 రోజులు కురిసిన వర్షానికి నాది మట్టి గోడల ఇల్లు, తాటాకులు ఇల్లు అండి. పల్లం అయిపోవడం వల్ల ఇల్లు కూలిపోయినాయి. ఇంట్లో సామాను మొత్తం ధ్వంసం అయిపోయినాయండి. నీళ్ళు రావడంతో మా బంధువుల ఇంటికి వెళ్ళి వరండాలో ఉండి అట్లాగే 2 ఆడపిల్లలు వేసుకుని పిల్లం పిల్లలతో అలాగే బాధపడ్డామండి. మా బాధను చూసి విఆర్ఓ గారు వాళ్ళందరూ అధికారులు వచ్చి మా సమస్యలను చూసి రేషన్ బియ్యం 10 కేజీలు ఉప్పు దినుసులు ఇచ్చి మాకు ఆర్థికంగా సాయం చేశారు. అదేవిధంగా మీరు ఆర్థిక సాయం చేస్తారని, మాకు గృహం ఇల్లు కట్టించుకోవడానికి ఏదైనా ఆర్థిక సాయం చేస్తారని కోరుకుంటూ మీరు వస్తున్నారని తెలిసి ఇంత దూరం వచ్చానండి. మీరు ఏదైనా దయతో తెలిసి నాకు ఇల్లు కట్టుకోవడానికి మీరు చేయూతనిస్తే మీకు చాలా రుణపడి ఉంటానండి. అదేవిధంగా ఒక ఆడపిల్ల తండ్రిగా చాలా ఆవేదనతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. గత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన 4 సంవత్సరాలన్నరలో పరిపాలనలో ఏ ఆడబిడ్డ తండ్రికి భరోసా కూడా ₹1 ఇవ్వలేదండి. ₹1 కూడా ఆడపిల్ల పుట్టిన తండ్రికి హాస్పిటల్ ఖర్చుకు కూడా కనీసం ఒక 5,000 కూడా ఇవ్వలేదండి. నాకు ఇస్తారని చెప్పి బ్యాంక్ అకౌంట్లో అన్నీ తీసుకున్నారు, ₹1 ఇవ్వలేదండి. అట్లాగే ఎవరికి ఇవ్వలేదు. ఎవరికైనా వచ్చినాయి అని అడిగాను, ₹1 కూడా ఇవ్వలేదు. మా ఆడపిల్ల తండ్రికి గత పరిపాలనలో ఏదో కూడా ఆసరగా ఎంతో కొంత ఇచ్చారండి. ఈ కింద పరిపాలనలో ₹1 ఇవ్వలేదండి. మీరు ఇస్తారని మన ఎలక్షన్ ముందు కూడా భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఆడపిల్లల తండ్రికి, నాకు 2 ఆడపిల్లలండి, ఒక ఆడపిల్లకైనా ఇదంతా ఆశ్రయం ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ బతుకు చదువులకి వాళ్ళకి చేయూత ఇస్తారని పాదాలు వందరించి తెలియజేసుకుంటున్నాను. ఆడపిల్ల తండ్రి నాకు ఒక్కడికే కదండి, ప్రతి ఆడపిల్ల తండ్రి కూడా ఎంతో కొంత భరోసా మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తర్వాత పశుసంవర్ధక శాఖ నుంచి మాట్లాడించవలసిందిగా కోరుతున్నాం. అమ్మపాలెం అండి, పెదవేగ మండలం. నాకు 4 గేదెలు ఉన్నాయండి. ఆ గేదెలు మొన్న పోయిన వర్షాలకే గేదె చనిపోయిందండి. నా తోటోళ్ళు ఇంకా పెదవేగ మండలంలో ఇంకా 8 గేదెలు చనిపోయినాయండి. నాతో పాటుగా వాళ్ళకి సహకారం చేయాలని నేను మనవి చేసుకుంటున్నానండి. తర్వాత వరద సహాయక శిబిరాల నుంచి వాళ్ళు ఎవరినైనా ఒకరితో మాట్లాడచ్చు కోరుతున్నాం. రిలీఫ్ క్యాంప్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, అధికారులందరికీ నా నమస్కారం అండి. మాది పెద్దపాడు మండలం గోగుంట గ్రామం. నా పేరు తిరువిధుల ఊర్మిళ అండి. మొన్న వరదలకి మా ఇళ్ళన్నీ మునిగిపోయినాయి, పీకల కంట నీళ్ళు వచ్చేసినాయండి. నైట్ పూట వచ్చినాయి. తెల్లరపాటకల్లా ఎమ్మెల్యే గారు, కార్యకర్తలు, అధికారులు, కలెక్టర్ గారులు అందరూ వచ్చి మాకు ట్రాక్టర్ పెట్టి మమ్మల్ని రిలీఫ్ క్యాంప్కి తరలించారండి. అక్కడ టిఫిన్ కాడ నుంచి
భోజనం, గుడ్డు, పాలు, దుప్పట్లో, కట్టుకుంటా చీరలు ప్రతి ఒక్కటి ఏ లోటు లేకుండా మమ్మల్ని మళ్ళీ ఇదే రోజు మా గృహాలకి ఏ హాని కలగకుండా బాగా చూసుకున్నారండి. మమ్మల్ని ఆదరించినందుకు, మా వెన్ను తట్టి మా ఎన్నందు ఉన్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత వ్యవసాయ శాఖ నుంచి ఎవరితోనైనా మాట్లాడించవలసిందిగా కోరుతున్నాం. అగ్రికల్చర్. నా పేరు అనూష అండి. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. సార్, మీరంటే నాకు చాలా అంటే చాలా అభిమానం సార్. మాకు శనివారపేట కాజ్వే ఒకటి, వైఎస్ఆర్ కాలనీ ఒకటి, అలాగే పవర్పేట రైల్వే స్టేషన్ సార్. నేను 2006లో 6th క్లాస్ చదువుకున్నాను సార్. ఆ సమస్య అలాగే ఉంది సార్. లో బ్రిడ్జ్ ఉంది సార్, ఏలూరు రాజీవ్ గృహ వారధి అనేది ఉంది సార్. కొంచెం వర్షం వస్తే అది మొత్తం మునిగిపోతుంది సార్. మీరు ఏలూరు రావటం మాకు చాలా సంతోషం సార్. మాకు దేవుడు వచ్చిన వరంగా మేము భావిస్తున్నాం సార్. సార్, నేను మీ మీద పాట రాశాను సార్. లోకేష్ అన్నయ్య అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను అన్నయ్య మీద 2 పాటలు రాశాను, బుక్ రాశాను సార్. మీ మీద నేను ఒక పాట రాశాను సార్. 2 చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. చంద్రుడా మా చంద్రుడా, నిరంతరం రావాలి, నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు. చంద్రుడా మా చంద్రుడా, నిరంతరం రావాలి, నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు. కలతలు లేని తెలుగు వారి కోసం నీవు విభజన ముళ్ళును తుంపినావు. తెలుగు వారి క్షేమాన్ని కోరినావు. నీవయ్యా, నీవేనయ్యా, నీవయ్యా. రాష్ట్ర పెట్టుబడుల కోసం ఉషస్సుగా మారావు. యువతకు స్ఫూర్తిగా నిలచి భవితగా మారావు. చంద్రుడా మా చంద్రుడా, ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచావు. చిరస్థాయిగా నిలిచే చరిత్ర వయ్యావు. చంద్రుడా మా చంద్రుడా, ఆకలి బాధ లేకుండా చేసిన వీరుడవు నీవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. దయచేసి కొంచెం ముఖ్యమంత్రి గారి సమయం చాలా విలువైంది. మళ్ళీ సామర్లకోట వెళ్ళాలి ఇక్కడి నుంచి. తర్వాత వ్యవసాయ శాఖ నుంచి ఒకరిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమైన వర్యులకు నమస్కారములు. నా పేరు చట్టుమాల కిషోర్ బాబు సార్. పెదపాడు మండలం, కడిమిగొండ విలేజీ, సకల కొత్తపల్లి పంచాయతీ. మా పంచాయతీ ఏరియాలో 300 ఎకరాలు ఒక 10 రోజుల నుంచి మునిగిపోయి ఉన్నాయి సార్. ఆ వాటర్ వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు కాడ 7 feet హైట్లో వాటర్ ఉంది సార్. హైవే మీద, రోడ్డు మీద కాడ టాటర్ మీద వెళ్తున్నాం సార్ వెహికల్లో ప్రజెంట్. ఇప్పుడు ఈ 10 daysలో మా ఎమ్మెల్యే గారు చింతనేని ప్రభాకర్ గారు 2 సార్లు వచ్చి హౌస్ టు హౌస్ తిరిగి మీ బాధలేంటని కనుక్కొని గేదెలకి కాడ ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు సార్. ఒక్కో ఇంటికి లీటర్ చొప్పున రోజుకి పాలు కడిస్తున్నారు సార్. గేదెలకి గడ్డి కోయడానికి కాడ అంతా మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అలాగే ఆ వాటర్ మేము 5 years నుంచి ఆ వాటర్ వెళ్ళడానికి స్పందనలో మేము కలెక్టరేట్లు పెడుతుంటే ఒక 6 kilometers కాలువ తవ్వడానికి గత ప్రభుత్వం కలెక్టరేట్కి వెళ్ళినా సార్ ఎవరు స్పందించలేదు సార్. అది తవ్వితే మా ఏరియా మొత్తం అంతా ఒక 300 ఎకరం ఇయర్కి వచ్చేసి 5 కోట్ల దాకా నష్టపోతున్నాం సార్. వరికాడ తీసుకొచ్చాం సార్. ఇందాక మీరు చూసిన వరికాడ మా గ్రామం సార్. మేము తీసుకొచ్చిన వరే సార్ అది. కాకపోతే ఇప్పుడు మీరు బాబు గారు ఉన్నారు అన్న షూరిటీతో మేము ధైర్యంగా ఉంటున్నాం సార్. మా గ్రామంలో కాడ బాబు గారు ఉన్నారు, చూస్తారు. ఎకరానికి వచ్చి మ్యాక్సిమం 20 నుంచి 25 వేల వరకు ఖర్చు అయింది సార్. 2 సార్లు కోటాలు ముందేసాం సార్. ప్రజెంట్ 70 days అవుతుంది సార్ ఊడ్చి. అంత నష్టపోయాం సార్. బాబు గారు ఉన్నారన్న ధైర్యంతో ప్రజెంట్ ఉన్నాం సార్ మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత హార్టికల్చర్ నుంచి ఎవరైనా మీరు కూడా మాట్లాడతారు. ఒక నిమిషం. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక అలంకరించిన ఇతర ఎమ్మెల్యేలకి, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన రాష్ట్రానికి మరి ఆపదలంటే మరి చంద్రబాబు గారు రాగానే వస్తాయి అనే విధంగా గత 2014లో అప్పుడేమో మన హుద్హుద్ తుఫాన్ వచ్చి వైజాగ్ అంతా కొట్టిపోయినప్పుడు బస్సులో ఉండి మరి అందరిని రక్షించారు. ఇప్పుడు కూడా విజయవాడలో వచ్చిన తుఫాన్కి
మరి 10 రోజులు కలెక్టర్ ఆఫీసులో ఉండి మరి ప్రజలందరినీ ఎంతో రక్షించారు. అలాగే ఇప్పుడు మాది సార్ ముదినేపల్లి మండలం కగిలి నియోజకవర్గం ఊటుకూరు గ్రామం సార్. మాకు చేలు అగ్రికల్చర్ చేలు అన్నీ మునిగిపోయి 12 రోజులు అయిపోయింది సార్. ఒక ఎకరం కూడా పనికిరాదు. మరి మా ఎమ్మెల్యే గారు హుటాహుటిని అమెరికా నుంచి వచ్చి కొల్లేరు గ్రామాలతో పాటు మా గ్రామాల గారు తిరిగి అగ్రికల్చర్ అన్న రెవెన్యూ వాళ్ళని కూడా అలర్ట్ చేసి ఆల్రెడీ అన్నీ మరి నష్టపోయిన రైతులందరినీ పలకరించి రిపోర్ట్ చేశారు సార్. రైతులందరూ మీకు ఇది మీద ఎంతో సాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు సార్. మినిమం రైతు ఒక ఎకరానికి 20,000 ఖర్చు అయింది సార్. 75 రోజుల తర్వాత మునిగిపోయింది. దీనికి అంతటికీ కారణం గత ప్రభుత్వం తప్పిదాలు సార్. ఈ డెల్టా ఏరియాలో గత 5 సంవత్సరాల్లో ఒక్క కాలువ కూడా పొడికి తీయపోవటం వల్ల ఇలాంటి ఇబ్బంది జరిగింది సార్. ముఖ్యంగా మాకు కైగ్నూరు ఏరియాలో కిక్కిస్ అనేది బాగా ఇబ్బంది సార్. మరి రాబోయే రోజుల్లో అలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగా కాలువలన్నీ బాగు చేపించి రైతులందరికీ న్యాయం చేస్తారని చెప్పని చంద్రబాబు గారికి సార్ ఎంతో ఎదురు చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇద్దరు కొంచెం త్వరగా మాట్లాడవలసిన కోరుతున్నాం. హార్టికల్చర్ నుంచి ఒకటి మాట్లాడవలసిన కోరుతున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనం. అలాగే మా ఎమ్మెల్యే గారైన గౌరవనీయులైన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పులుసు పార్థసారథి గారికి నా నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. మొన్న ఉద్దత్తు వాన వల్ల మా బీరపందిరి పడిపోయింది. హార్టికల్చర్ వారికి రామాంజనేయులు గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన వచ్చి చూసి పంట నష్టం కింద రాశారు. 10,000 ఎకరం 60 సెంట్లు పడిపోయింది. 2 ఎకరాలు కాకర చేను వడబడి ఉంది. దానికి చూసి సలహాలు ఇచ్చారు. ఇచ్చిన మేరగా మేము చేసాము. అయినా ఆగలేదు. దానికి రామాంజనేయులు గారు నష్టపరిహారం కింద రాశారు 10,200 బీర తోటకి. అలాగే కౌలు రైతులకి ఏదో ఒకటి సాయం చేయమని మంత్రివర్యులను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొల్లేరు ఉప్పుటేరు సారీ ప్లీజ్ దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగాను మాది కొల్లేరు, నా పేరు ఘంటసాల పెద్దిరాజు సార్. నాకు 58 సంవత్సరాల వయసు. 50 సంవత్సరాల నుంచి కొల్లేరు నుంచి నాకు స్థితిగతులు తెలుసు సార్. తమకు చెప్పేది ఏంటంటే, కొల్లేరు మొత్తం సరౌండింగ్ 901 కిలోమీటర్ పరిస్థితి. ఇది 1 నుంచి 10వ కాంటూర్ వరకు 2,25,000 ఎకరాలతో విస్తరించి ఉంది. ఇది పూర్వం ఈ కొల్లేట్లోకి వచ్చి కాలువలన్నీ కలిసి 4 ఏర్లతో పాటుగా 67 కాలువలు వస్తున్నాయి సార్. ఉమ్మడి కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకరోజు వర్షం పడితే సార్ కొల్లేరు ప్రాంతానికి వచ్చేది 1,20,000 క్యూసెక్కులు అయితే, దీని అంతటినీ కూడా భుజస్కంధాల మీద వేసుకుని ఒకే ఒక ఛానల్ ఉప్పుటేరు ఛానల్ సార్. అది 12,500 కెపాసిటీ పూర్వం ఉండేది. ఇప్పుడు అది 6,000 క్యూసెక్కులకి కొంచెంచుకుపోయింది. కాబట్టి దయవుంచి తమకు దయచేసి చెప్పేది ఏంటంటే, మేము 15 నుంచి 20 ఏళ్ళకి అభివృద్ధి చేసి, పూర్వం మాకు తెలిసినప్పుడైతే 10 మాసాలు నీళ్లు ఉండి సార్ కొల్లేరులోను. ఇప్పుడు అది రివర్స్ అయ్యి 2 మాసాలు మాత్రమే ఉంటున్నాయి సార్. సెప్టెంబర్ అక్టోబర్లో మాత్రమే ఉంటున్నాయి. మిగిలిన 10 మాసాలు కూడా ఎండిపోతున్నాయి. కాబట్టి నాకు తెలిసినప్పటి నుంచి 10 అడుగుల మేర కొల్లేరంతా కూడా పూడికి ఏర్పడింది సార్. దయ ఉంచి ఉప్పుటేరుని అభివృద్ధి చేసి ఈ రెగ్యులేటర్ కట్టినట్లయితే మాత్రం గత వైభవాన్ని చూడగలుగుతాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మరి ముఖ్యమంత్రి గారికి నమస్కారాలతో తెలియజేసుకుంటాం. ఎంతో తీవ్రమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈరోజు కొల్లేరు ఉప్పుటేరు తమిళేరు మీద సమీక్షా సమావేశానికి విచ్చేసిన మాన్య మహోదయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమని ప్రసంగించారు. 93% స్ట్రైకింగ్ రేట్ అంటే
నిలబడిన అభ్యర్థులు 93% గెలిపించారు. 11 సీట్లే ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది. వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఒక ఆక్సిజన్ మీరే ఇచ్చారు. 2019లో మీరే నిర్ణయం చేశారు. దానివల్ల ఈ ఇబ్బందులు తెచ్చుకున్నాం. కానీ 2024లో మీరు ఇచ్చినటువంటి 21 మంది ఎంపీలు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి. ఈరోజు కేంద్రం కూడా మనకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే బాధ్యత మనం అందరం కూడా ఎన్డీఏలో భాగస్వాములం కాబట్టి, ఒక పార్టీ పెట్టి ఇక్కడ అందరం కలిసి పనిచేశాం కాబట్టి ఒక బాధ్యత కేంద్రం కూడా తీసుకునింది. అందరం కలిసి పనిచేస్తున్నాం. కానీ ఈరోజు మీరు చూసినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, నేను ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడేవాడిని కాదు. ఇది రాజకీయ పరిపాలన, పొలిటికల్ గవర్నెన్స్. మీరేసింది ఓట్లు ఎన్డీఏ గవర్నమెంట్కి వేశారు. ఎన్డీఏ నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేలందరూ కలిసి ఎన్నుకున్నప్పుడు మేము ఏదైతే మీకు హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చి మీ జీవితాలకు మళ్ళీ వెలుగు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఈరోజు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా, ఈరోజు 2 జిల్లాలు 3 జిల్లాలు అయింది పశ్చిమ గోదావరి జిల్లా. అయితే గోదావరి జిల్లాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డాయి. ఈసారి ఎన్డీఏ కూడా అదేవిధంగా అండగా నిలబడి మీరు సహకరించారు. ఇప్పుడే కలెక్టర్ గారు కొన్ని ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు, కొన్ని విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా నేను చూశాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసం మేము ఉంటాం. కాలక్షేపం చెయ్యం. 17వ తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగినా, పశువులు ఏమైనా చనిపోయినా, ఇంకో పక్కన హార్టికల్చర్లో దెబ్బతిన్నా, ఇండ్లు ఏదైనా నష్టపోయినా, లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను. వరికి మాత్రం 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వడం ఈరోజు ఇక్కడికి వచ్చారని నిర్ణయం చేసుకున్నాను. ఎక్కువ నష్టపోయింది రైతులే నష్టపోయారు, అది కూడా ఇస్తా. అది కాకుండా ఈ జిల్లాలు ఇప్పుడే కాదు, తమ్మిలేరు, ఇంకొక పక్కన ఎర్ర కాలువ, ఈ 2 ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అదే మరిగా ఉప్పిటేరైతే ఎప్పటి నుంచో కోరుకుంది రెగ్యులేటర్ కూడా కట్టాలని. దానికి కూడా మనం సీరియస్గా ఆలోచించుకొని తప్పకుండా, ఇక్కడే రామానాయుడు గారు ఉన్నారు మంత్రిగా, ఇప్పుడు ఉప్పిటేరు కూడా ఆయన మంత్రి కాబట్టి, ఇరిగేషన్ మంత్రి ఆయన కాబట్టి, డ్రైనేజ్ కూడా ఆయన చూస్తాడు కాబట్టి, దాన్ని సాధ్యాలు అన్నీ చూసుకొని, ఇప్పుడు ఇంకొక పక్కన కూడా మనందరికీ ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఈ ప్రాంతంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే రాష్ట్రంలో చాలా వరకు సుభిక్షంగా ఉండడానికి అవకాశం వచ్చేది. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. పోలవరం పూర్తయి నదులు అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. కానీ ఆ పోలవరాన్ని కూడా ముంచేశాడు దుర్మార్గుడు. చాలా కష్టపడి నేనైతే సోమవారం పోలవరంగా చేసుకొని ప్రతి సోమవారం రివ్యూ చేసి 72 సార్లు 75 సార్లు రివ్యూ చేసి 28 సార్లు ప్రత్యక్షంగా వచ్చి నేరుగా పనులన్నీ చేపట్టాను. 72% పనులు పూర్తయినాయి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగి ఉండుంటే 2021కి పోలవరాన్ని జాతికి రైతులకు అంకితం చేసేవాళ్ళం. అలాంటిది డిలే అయిపోయింది. డయాఫామ్ వాల్ గోదావరిలో కలిపేశాడు. ఇంకో పక్కన పనులన్నీ ఆగిపోయినాయి. ఏదేమైనా పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత నేను ముఖ్యమంత్రి అవుతానని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని మెప్పించి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఇప్పుడు మొన్నే మీరు చూస్తే బడ్జెట్లో కూడా పెట్టి క్యాబినెట్లో కూడా పెట్టి డబ్బులు ఇచ్చారు. తొందరలోనే పోలవరం పనులు మళ్ళీ ట్రాక్లో పెడతాం, పూర్తి అవుతుంది. దీనివల్ల చింతలపూడి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేసి
ఈ 2 జిల్లాల్లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకెప్పుడు వరదలు వస్తాయి, తుఫాన్లు ఉంటాయి. కానీ ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం మనందరి బాధ్యత. డ్రైన్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలి. ఎక్కడ వర్షం పడినా దాన్ని పర్యవేక్షించే వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి. ఇప్పుడే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించారు. ఎవరైనా వాటర్లో చిక్కుంటే ఒకప్పుడు నేరుగా హెలికాప్టర్ పంపించి తెప్పించేవాళ్ళం, తీసుకొచ్చేవాళ్ళం, వాళ్ళని రక్షించేవాళ్ళం. ఈరోజు డ్రోన్ పంపిస్తే వాళ్ళు ఈజీగా బయట వచ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంది. టెక్నాలజీలో పెను మార్పులు వచ్చాయి. ఆ మార్పులు కూడా ఉపయోగించుకుంటాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, ఏదైతే ఈరోజు వరదలనంతా కూడా మ్యాపింగ్ చేయడం, ఎక్కడి నుంచి వరదలు వచ్చినా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఈరోజు భద్రాచలం నుంచి రాజమండ్రికి నీళ్లు రావాలంటే ఇన్ని గంటలు ప్రవహిస్తే తప్ప రావు. అలాంటివి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుని, ఎక్కడ కూడా వరదలు వచ్చినప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్నే చూశాను, రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రహ్మాండంగా డ్రైన్స్ అన్నీ కూడా ప్రజలందరినీ చైతన్యపరిచి వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి బ్రహ్మాండంగా చేశాడు. ఇది ప్రజా చైతన్యానికి మారు పేరు. ఒకప్పుడు రైతు సంఘాలను పెట్టాం, సాగునీటి సంఘాలను పెట్టి కాలువలను కానీ మురికి కాలువలు కానీ అక్కడ రిపేర్లు చేసే బాధ్యత వాళ్ళకే అప్పచెప్తే కడాన అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈ నెలలోనే ఎన్నికలు పెట్టాలనుకున్నాం, కానీ ఈ వరదల వల్ల కొంచెం డిలే అయింది. మళ్ళా సాగునీటి సంఘాలు వస్తాయి. అన్ని విధాల మిమ్మల్ని ఆదుకోవడానికి ఏం చేయాలని అవన్నీ చేస్తాం. ఇప్పుడే కైకులూరు ఎమ్మెల్యే కూడా చెప్పినప్పుడు ఒక మాట అన్నారు, ఏదైతే ఉప్పుటేరు పైన ఒక రైల్వే బ్రిడ్జి కడితే ఇప్పుడే మనం చూసాం, అది బ్రిడ్జి కట్టేది పైన కట్టాలి. బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివిగా కట్టేవాళ్ళు. హైట్లో కట్టి ఎంత నీరు వచ్చినా పోకుండా కిందికి వెళ్ళిపోయే సుజావుగా, ఎంత వరద వచ్చినా కూడా. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చూస్తే అది బ్రిడ్జ్ కాదు, నీళ్లు నిలిపే ఆయకట్టు మారిగా, ఆనకట్ట మారిగా ఉంది. అది నీళ్లు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కట్టేశారు. అడ్డంకులు బోల్డని అడ్డంకులు పెట్టే పరిస్థితి వచ్చారు. ఇప్పుడైతే ఆ రైల్వే బ్రిడ్జి కట్టారు, కానీ ఏం చేయాలనో వాళ్ళతో మాట్లాడతాం. ఇరిగేషన్తో కూడా మాట్లాడి ఏం చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే ఇదే టౌన్లో ఒక చిన్న విషయం ఇప్పుడు చెప్పారు, శనివారిపేటలో ఏలూరు టౌన్లో 15 కోట్లతో ఒక బ్రిడ్జి కడితే దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని ఇప్పుడే ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేశాడు. నేనే చూశాను. అక్కడ తమ్మిలేరు పైన శనివారిపేటలో ఈ కాజువే కావాలని చెప్పి అడిగారు. తప్పకుండా వర్క్ శాంక్షన్ చేస్తున్నాం. ఇమీడియట్గా పని కూడా ప్రారంభించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బ్రిడ్జ్ కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ అవన్నీ చేస్తాం. ఇప్పుడే ఒక రైతు పెదపాడులో లోయర్ డ్రైన్ ఒకటి రిపేర్ చేస్తే 200 ఎకరాలు ముంపుకు గురైంది. ఇలాంటివన్నీ పోతాయన్నారు. తప్పకుండా అది చేయమంటాను. అదే కాదు, పూర్తిగా డ్రైన్స్ అన్నీ రిపేర్ చేయించి ఎక్కడా పొలాల్లోకి నీళ్లు రాకుండా కాలువలన్నీ కూడా సక్రమంగా రిపేర్లు చేయించి మళ్ళీ చివరి భూములకు నీళ్లు అందే విధంగా ఏమేం చేయాలన్నా అవన్నీ చేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇంకా 2 మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వెళ్ళాలి. ఏదేమైనా మీ కష్టాలన్నీ చూశాను. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడికక్కడ ఎన్యూమరేషన్ పూర్తి చేశాం. అదే సమయంలో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జవాబుదారీతనంతో ప్రతి ఒక్క రిక్వెస్ట్ని, ప్రతి ఒక్క నష్టాన్ని పూర్తిగా మిమ్మల్ని ఆదుకునే విధంగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తాం. నేను ఎప్పుడు కూడా పరిపాలనలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి,
రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేస్తాం. అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నన్ను ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అయ్యారని చెప్తారు తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఎన్డీఏ పరిపాలన ఒక సుపరిపాలన ఇవ్వాలనే కంకణంతో మేము ముందుకు పోతున్నాం. నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి సమిష్టిగా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క 170 మంది కౌలు రైతులున్నారు. ఈరోజు పెట్టుబడి పెట్టింది కౌలు రైతు పెట్టాడు. కౌలు రైతు పెట్టుబడి పెట్టి రైతుకు కూడా డబ్బులు ఇచ్చి తద్వారా ముందుకు పోయే పరిస్థితిలో నష్టపరిహారం మళ్ళీ ఆయనకి ఇవ్వకపోతే చాలా అన్యాయంగా ఉంటుంది. మొన్నే మేము క్యాబినెట్లో అన్ని విషయాలు ఆలోచించాం. ఇప్పుడిచ్చే నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ నేరుగా కౌలు రైతుకే ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇస్తున్నా. దానికి కూడా శ్రీకారం చుడతాం. అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ ఒకసారి నేరుగా కలిసి ఒక భరోసా ఇవ్వడం, మళ్ళీ మీ అందరిలో ఒక చైతన్యం తీసుకురావడం, భవిష్యత్తులో కూడా వరదని కానీ తుఫాను కానీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలో అవన్నీ చేద్దాం. మిగిలిన కార్యక్రమాలు నేను ఎప్పటికప్పుడు ఏం చేయాలో మీ అందరితో మాట్లాడుతూనే ఉంటాను. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, గెలిపించాం కాబట్టి మా పని అయిపోయిందని ఇంటికాడ కూర్చుంటే ఈ దుర్మార్గులతో పోరాడాలన్నా మాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. గెలిపించిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత కూడా మీదేనని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అనునిత్యం మీకోసం పనిచేస్తాం, రాత్రింబగుళ్ళో పనిచేస్తాం, మీ కష్టాలు తీరుస్తాం. మీ భవిష్యత్తులో ఒక మంచి జీవితాలు ఉండే విధంగా ఏం చేయాలనో చేసే విధంగా కూడా ముందుకు పోతాం. మేము చేసే పని మీకోసం చేస్తున్నాం. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, ఆ రోజు ఈరోజు ఎప్పుడు నేను మీకోసమే పనిచేస్తున్నాను. నేను పనిచేసినప్పుడు మీరంతా కూడా ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆదరించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడుండే మా వేదిక పైన ప్రతి ఒక్కరు కూడా మీరు చూశారు. నిన్న మా పార్థసారథి గారు అయితే నూజివీడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి అక్కడ పనిచేస్తూనే విజయవాడలో రాత్రింబగుళ్ళు వచ్చి కష్టపడ్డాడు. ఎవరి శక్తి ఎంతుంటే అంత కష్టపడ్డాం, ఇంకా కష్టపడుతున్నాం. 5 ఏళ్ళు కాదు, మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు, మీ కష్టాలు తీర్చే వరకు మీకు అండగా ఉండడం మా బాధ్యత. అది చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై ఎన్డీఏ.